పశ్చిమాసియా సెగలు ఇప్పుడు నేరుగా సామాన్యుడి పొయ్యి మీద పడ్డాయి. దేశవ్యాప్తంగా చమురు సెగలు రేగుతుండటంతో గ్యాస్ సిలిండర్ల కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిలో నెలకొన్న అనిశ్చితి వల్ల అంతర్జాతీయంగా చమురు రవాణా స్తంభించిపోవడంతో భారత్లో ఎల్పీజీ సరఫరా గొలుసు తెగిపోయింది. ఈ క్లిష్ట సమయంలో సామాన్యుడి వంటింట్లో మంట ఆరిపోకుండా ఉండేందుకు ప్రభుత్వం మళ్లీ పాత రోజులను గుర్తు చేస్తూ కిరోసిన్ రంగంలోకి దించింది. దాదాపు 2 దశాబ్దాల తర్వాత వంట గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా కిరోసిన్ ను పంపిణీ చేపట్టడం గమనార్హం. కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్ ప్రకారం దేశంలోని 21 రాష్ట్రాలు అండ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సుపీరియర్ కిరోసిన్ ను సరఫరా చేయనున్నారు. అయితే ఇది అందరికీ వర్తించదు. కేవలం వంట వండుకోవడానికి, దీపాలు వెలిగించుకోవడానికి మాత్రమే ఈ ఇంధనాన్ని వాడుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన షరతులను విధించింది. అత్యవసర ప్రాతిపదికన చేపట్టిన ఈ చర్యలు తక్షణమే అమల్లోకి రానున్నాయి. వచ్చే 60 రోజులు లేదా తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ పంపిణీ కొనసాగుతుంది. ఇంధన నిల్వల విషయంలో కూడా ప్రభుత్వ నిబంధనలను సడలించింది. లైసెన్స్ ఉన్న సర్వీస్ స్టేషన్లు ఇప్పుడు 2500 లీటర్ల వరకు కిరోసిన్ ను నిల్వ చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. దీనివల్ల ఎక్కడా సరఫరాకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఈ అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది సుపీరియర్ కిరోసిన్ విశిష్టత గురించి. ఇది సాధారణంగా మనం గతంలో చూసిన నల్లటి పొగ వచ్చే కిరోసిన్ కాదు. ముడి చమురును రిఫైనరీ చేసిన ప్రక్రియలో వచ్చే అత్యంత స్వచ్ఛమైన ఉత్పత్తి ఇది. లో గ్రేడ్ కిరోసిన్తో పోలిస్తే ఇది చాలా నాణ్యమైనది. దీనివల్ల పొగ తక్కువగా వస్తుంది. అదేవిధంగా హానికారక వాయువుల విడుదల కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే వంటగదిలో గ్యాస్ లేని లోటును ఇది కొంతవరకు తీర్చడమే కాకుండా ఆరోగ్యంపై కూడా పెద్దగా ప్రభావం చూపదు.